ఈఓ గారికి, అదేవిధంగా పాలక మండలి ఇప్పుడే నూతనంగా ఎన్నిక కాబడిన సభ్యులకి, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులకి, అదేవిధంగా ఈ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బలోపేతం చేసిన దాంట్లో భాగంగా ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, లీడర్లు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈ కార్యక్రమంలో భాగంగా నన్ను గౌరవ ఎమ్మెల్యే గారు, నేను ఒక చిన్న పని మీద పెద్దమ్మ గుడి విషయంలో సార్ నాకు ఆ గుడి దగ్గర చిన్న 10-15 మంది పిల్లలు పనిచేస్తా ఉన్నారు సార్, వాళ్ళని కొంచెం చూసి పెట్టండి సార్ అని నేను అడగడం జరిగింది. అంటే సార్ అన్న మాట ఏంటంటే, అదేంటే గుడి కాడ నేను చదువుతాను ఏంటి, గుడి కాపలా ఉండాలి, నువ్వు కాపలా ఉంటేనే ఆ గుడి కాడ మీరు ఏమన్నా నువ్వు కాపలా ఉండి చేయాలని అడుగుతున్నావని సార్ అన్నారు. నేను అనుకున్నాను నన్ను ఏంటి సార్ అక్కడ ఉండమంటున్నారు అనే స్పర్ధతో నేను ఒక 5 నిమిషాలు నేను ఏం మాట్లాడాలో తెలియకుండా నేను వెనుకొచ్చి నిలబడ్డ మాట వాస్తవం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే నాకు ఆనాడు సారు బాధ్యతలు మోపుతున్నారు, నా మీద భారం మోపుతున్నారు, నాకు సారు భారం కొంత తగ్గించుకొని నా మీద భారం పెడుతున్నారని మాత్రం నేను అనుకోలేదు. నిన్న ఉగాది పర్వదినన్న గుడి దగ్గర జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని సారు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అనుకున్నాను, సారు బాధ్యత మొత్తం మీద పెడుతున్నారు. మరి సారు చెప్తే అటువంటి ఇక్కడ గుడి ప్రాంగణంలో ఏవైతున్నాయో చిన్న చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ ఏ పనులు కానీ తద్వారా ఇక్కడ మన కౌన్సిల్ ద్వారా కానీ లేదా మన ఏఓ ద్వారా కానీ మన గౌరవ ఎమ్మెల్యే ద్వారా తీసుకువెళ్ళి ఎమ్మెల్యే గారి ద్వారా నేను అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పనులు ఉన్నా పెద్దగా ఉన్నా గౌరవ ఎమ్మెల్యే గారు చేయాల్సిందిగా నాకు కోరుతా ఉన్నా. అప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి చేయాల్సిందే. మేము మాత్రం ఇక్కడ వాస్తవంగా సార్ చెప్పినట్టుగా మేము ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉద్యోగంగా కాపలా చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బంధుమిత్రులందరికీ అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటా ఉన్నాం. అదేవిధంగా సారు నిన్న దేవాలయ మినిస్టర్ గారు మన ఇంద్రకరణ్ రెడ్డి గారు వచ్చినప్పుడు మొత్తం సారు ప్రాసెస్ చేశారు, సారే చేయించారు. కానీ అక్కడ మాత్రం సార్ మీద పెట్టుకోకుండా సారు మన మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి ద్వారా మీరు చైర్మన్ అని ప్రకటన చేయించారు సార్ అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సార్ చెప్తున్నారు, ఇప్పుడే హైదరాబాద్ నుంచి మన సీఎం గారు మరి బస్సు ద్వారా కానీ లేదా కారు ద్వారా కానీ వచ్చినట్టయితే సీఎం గారిని ఇక్కడ ఆపిచ్చి మన ఈ గుడి ప్రాంగణాన్ని మరే భద్రాచలం లాగా తయారు చేయడానికి సార్ పూనుకున్నాడని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏ చిన్న పని ఉన్నా మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా పని చేయిస్తానని, అదేవిధంగా ఇంకొక చిన్న కోరిక ఉంది సభాముఖంగా నేను తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, నాకు కుందేడు తోడు చెరువు అనేది ఒకటి ఉంది. ఇక్కడ 2 గ్రామాలకు మధ్య పెద్ద చెరువు మించుమించుగా ఆయకట్టు మాత్రం తగ్గిపోయింది. అక్కడికి మాత్రం తమరి ద్వారా ఎత్తిపోతలు కానీ లేకపోతే ఏ ద్వారా కానీ కాలువలకు వచ్చినట్టయితే భవిష్యత్తు కాలంలో ఇక్కడ కోనేరు కానీ లేదా పెద్దమూడి దగ్గర నీళ్ళ వసతులు కానీ ఆ చెరువు ద్వారా ఇక్కడికి రావడానికి చాలా వీలు ఉంది, అన్ని చేసుకోవడానికి అది ప్రయోగాత్మకంగా ఉందని కూడా సార్ దాన్ని ఒకసారి విజిటింగ్ చేసి దాన్ని కంపల్సరీ చేస్తారని, భవిష్యత్ కాలంలో నీళ్ళ వసతి ఈ పెద్దమ్మ గుడికి కరువు లేకుండా ఉండదని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదే 2 గ్రామాలకు కూడా వ్యవసాయానికి కానీ మిగతా వాటికి కూడా అన్ని విధాలా పనిచేస్తాయని కూడా నేను అనుకుంటా ఉన్నాను. నేను సభాముఖంగా నేను సార్లు కోరుతా ఉన్నాను, అది ఒక్కటి మాత్రం మా గ్రామాలు చేసినట్టయితే భవిష్యత్ కాలంలో ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఆ చెరువు ద్వారా ఇక్కడికి మనం తాగునీటి అవసరాలకు కానీ మామూలు వాడకాలకు కానీ ఉపయోగపడతాయని కూడా నేను సార్కి ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్ కాలంలో ఇట్లాంటి ఏ ఉన్నా మనకున్నటువంటి గ్రామాలలో
ఎవరు వచ్చినా ఏది వచ్చినా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి నేను వాళ్ళ పనులు చేస్తానని వాళ్ళ పనులు చేయిస్తానని సార్ తోటి నేను మాట్లాడతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంటాను.